భద్రత నియమాలను పాటిస్తానని మరియు బాధ్యతమైన పౌరుడిగా ఉంటానని నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఫుట్పాత్లపై నడుస్తాను. పాదచారుల ఉపయోగిస్తానని మరియు ట్రాఫిక్ సిగ్నల్లను అనుసరిస్తానని నేను సైకిల్ తొక్కేటప్పుడు లేదా ద్విచక్ర వాహనంపై పిలియన్ రైడర్గా వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను. కారులో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరిస్తాను మరియు ప్రయాణికులందరూ అలాగే ఉండేలా చూసుకుంటాను. నేను ఎల్లప్పుడూ కదులుతున్న వాహనం ఎక్కను లేదా దిగను మరియు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రయాణ పద్ధతులను అనుసరిస్తాను. నేను ఎప్పటికీ నిర్లక్ష్యంగా రోడ్ల మీదుగా పరిగెత్తను మరియు దాటడానికి ముందు ఎల్లప్పుడూ రెండు వైపులా చూస్తాను. నేను నా తల్లిదండ్రుల మరియు పెద్దల ట్రాఫిక్ సిగ్నల్లను పాటించమని, హెల్మెట్లు మరియు సీట్ బెల్ట్లు ధరించమని ప్రోత్సహిస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడానికి నేను నా కుటుంబం లేదా స్నేహితులను ఎప్పటికీ అనుమతించను. నేను తక్కువ వయసు గల డ్రైవింగ్ను అనుమతించను మరియు దాని ప్రమాదాల గురించి నా స్నేహితులకు తెలియజేస్తాను. వేగ పరిమితులను అనుసరించి బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయాలని నేను నా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తాను. మద్యం లేదా మాదక ద్రవ్యాలు మత్తులో డ్రైవింగ్ చేయకుండా నా తల్లిదండ్రులు మరియు పెద్దలను నేను గట్టిగా నిరుత్సాహపరుస్తాను. మరియు అవసరమైతే వారు ప్రయత్నమైన రవాణాను తీసుకుంటారని నిర్దేశిస్తాను. నేను రోడ్ సేఫ్టీ అంబాసిడర్గా ఉంటాను మరియు ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తాను. ఈ ప్రతిజ్ఞతో మన రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చడానికి నేను కట్టుబడి ఉన్నాను. సురక్షితమైన రహదారుల సురక్షితమైన జీవులు కలిసి మనం ఒక వైవిధ్యం చేయవచ్చు. కానీ భద్రత నియమాలను పాటిస్తానని మరియు బాధ్యతమైన పౌరుడిగా ఉంటానని నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఫుట్పాత్లపై నడుస్తాను. పాదచారుల ఉపయోగిస్తానని మరియు ట్రాఫిక్ సిగ్నల్లను అనుసరిస్తానని నేను సైకిల్ తొక్కేటప్పుడు లేదా ద్విచక్ర వాహనంపై పిలియన్ రైడర్గా వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను.
కారులో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరిస్తాను మరియు ప్రయాణికులందరూ అలాగే ఉండేలా చూసుకుంటాను. నేను ఎల్లప్పుడూ కదులుతున్న వాహనం ఎక్కను లేదా దిగను మరియు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రయాణ పద్ధతులను అనుసరిస్తాను. నేను ఎప్పటికీ నిర్లక్ష్యంగా రోడ్ల మీదుగా పరిగెత్తను మరియు దాటడానికి ముందు ఎల్లప్పుడూ రెండు వైపులా చూస్తాను. నేను నా తల్లిదండ్రుల మరియు పెద్దల ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించమని, హెల్మెట్లు మరియు సీట్ బెల్ట్లు ధరించమని ప్రోత్సహిస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడానికి నేను నా కుటుంబం లేదా స్నేహితులను ఎప్పటికీ అనుమతించను. నేను తక్కువ వయసు గల డ్రైవింగ్ను అనుమతించను మరియు దాని ప్రమాదాల గురించి నా స్నేహితులకు తెలియజేస్తాను. వేగ పరిమితులను అనుసరించి బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయాలని నేను నా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తాను. మద్యం లేదా మాదక ద్రవ్యాలు మత్తులో డ్రైవింగ్ చేయకుండా నా తల్లిదండ్రులు మరియు పెద్దలను నేను గట్టిగా నిరుత్సాహపరుస్తాను. మరియు అవసరమైతే వారు ప్రయత్నమైత రవాణాను తీసుకుంటారని నిర్దేశిస్తాను. నేను రోడ్ సేఫ్టీ అంబాసిడర్గా ఉంటాను మరియు ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తాను. ఈ ప్రతిజ్ఞతో మన రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చడానికి నేను కట్టుబడి ఉన్నాను. సురక్షితమైన రహదారుల సురక్షితమైన జీవులు కలిసి మనం ఒక వైవిధ్యం చేయవచ్చు. కానీ ఇందాక చెప్పాను, రూమ్లోకి వెళ్ళి చార్జర్ ఉందా, చార్జర్ లేకపోతే మీ ఛార్జింగ్ అయిపోతే ఇమీడియట్ ఛార్జర్ పెట్టుకుని ఈ విండోస్ మూసేసుకొని ఎవరు ఉండద్దు, చుట్టుపక్కల ఎవరు ఈవెన్ మీ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉండద్దు అని అట్లా వేసి భయప్రాంతం చేసి ఆధార్ నెంబర్ కొట్టి ఇంటర్నేషనల్ మీకు మనీ లాండరింగ్ కేసులో సంబంధాలు ఉన్నాయని ఇట్లా రకరకాలుగా మనం భయాలు చేసి మన లాస్ట్కి అయితే నేను వారెంట్ నుంచి టెంపరీగా విముక్తి కలిగించాను. మహారాష్ట్ర ముంబై పోలీస్ స్టేషన్ చేస్తున్నాం, సో మీకు 30,000 రూపాయలు వేయండి అని ఇట్లా రకరకాలుగా మనం మోసపుచ్చి కాల్స్ వస్తాయి. త్వరలోనే ఇప్పుడు ఇమీడియట్గా నీ కాలు ఫస్ట్ టైం వచ్చినట్టు ఈ కాలు మీ యొక్క మొబైల్ నెంబర్ ఆగిపోతుంది. దాని యొక్క మా టెలిఫోన్ సిబ్బందితో ఇంటరాక్షన్ లేకుండా కొనసాగించాలంటే వాళ్ళతో మాట్లాడాను. ఆ విధంగా వాటితో కాలు అటు వెళ్ళిపోయింది. మెల్లమెల్లగా వాడు తలుపులు పెట్టమనడము, మొత్తం ఒక్కడే ఉండి డోర్స్ పెట్టేయండి, ఎవరైనా చూడండి. సో 1-2 గంటలు అన్నీ ఏదో ఇంటర్నేషనల్ కూడా సంబంధాలు అన్నట్టు వాళ్ళు అందరూ కూడా పోలీస్ ఆఫీసరా ముంబై క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అట్లా అనగానే వాడు అక్కడి నుంచి రెస్పాండ్ అవ్వడం ఇట్లా అయినాయి. సో చాలా ఆలోచన తట్టుకోలేదు పిల్లలు కాబట్టి. నేనన్నా లాస్ట్ మీ దిక్కుల దగ్గర చెప్పుకోకుండా నేను ఏమన్నా ఏమనుకుంటున్నారు అసలు మీరు? నాకు తెలుసు నా బ్యాంక్ అకౌంట్ వివరాలు షేర్ చేయమంటే నేను ఓన్లీ నా బ్యాలెన్స్ ఇంతే ఉంది, ఇంకా అకౌంట్స్ ఉంటాయి అంటారు. అరే ఉన్నది జరగడం నాకు ఇది తప్ప నా దగ్గర ఏం లేదని లేదు, ఇంకా ఎక్కడో ఉంటాయి. ఈ డబ్బులని ఆడబెట్టినావు 20 కోట్ల రూపాయలు అంటాడు. 20 కోట్లు ఎక్కడ
నాకు నవ్వు వస్తుంది. లేదు లేదు ఉన్నాయి అక్కడ షేర్ చేస్తే ఇంతేనా 5,000 రూపాయలు ఉంటాయి ఇంతే ఉన్నాయి అనే దగ్గర అని. సో ఈ విధంగా చాలా ఆరోగ్యాలు అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే గుండెపోటుతో చచ్చిపోతారు. సో ఆ విధంగా నిజం అంత ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తారు మన లోపల. ఇది చాలా మంచి కార్యక్రమం. విద్యార్థులకు చిన్నప్పుడు వీళ్ళు పిల్లలకు చాలా మంచి అవగాహన కల్పించారు ఈ యొక్క సైబర్ క్రైమ్స్ గురించి. ఈ యొక్క విట్ సంస్థను అభినందిస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థల్లో చేపట్టి విద్యార్థులను అవగాహన కల్పించినట్లయితే ఈ సైబర్ క్రైమ్స్ పూర్తిగా తగ్గే అవకాశం ఉందని నా యొక్క ఉంచే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు ఒకటి నాకు యూఎస్ నుంచి ఏదో దాంట్లో ఎన్నో డాలర్లు $1,00,000 వచ్చినాయని ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్కి పంపిన క్లిక్ ఇచ్చాను. ఇస్తే నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, మీరు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాల్సింది కానీ ఒకటి ఆయన మెయిల్ పంపాడు. సో దానితో ఒక వోచర్, సో దానికి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్కి కాల్ చేస్తే వాడు సేమ్ పార్ట్నర్ లాగా ఇంగ్లీష్లో మాట్లాడడం, సో ఇంత డబ్బులు వేయండి, సో మీకు రిటర్న్గా మీ బ్యాంకులో ఇంత డబ్బులు జమ అవుతాయని చెప్పాను. సో నాకు అవేర్నెస్ ఉంది కాబట్టి నేను వాడికి అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, ఏం షేర్ చేయలేదు, సరిపోయింది. సో ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి. అలాగే ఒకసారి ఇట్లనే నా ఈఎంఐ కట్టగాలేదు బ్యాంకులో, కస్టమర్ కేర్కి చేశాను. నాకే ఫైనాన్షియల్ ప్రాబ్లం, నాకు ₹1,00,000 నాకు తెలుసు. వాడు ఏంటి లేదు పెట్టడానికి పెడితే మాత్రం నీ మీద లేదా లాస్ట్కి ఏం చెప్పినట్టు ₹30,000 30,000 చేసినట్టయితే నీకు రావడం అరెస్ట్ వారెంట్ కాకుండా జారీ కాకుండా చూస్తాను, అది రాదని చెప్పాడు అన్నాడు. సో ఈ విధంగా కాకుండా ఇంకా పర్సనల్ లోన్స్ కూడా ఇస్తామని కూడా మోసం చేస్తారు. ఇది నాకు జరిగినటువంటి ఇటువంటి చాలా పేపర్లు వచ్చింది రీసెంట్లీ. చాలా